హలో గైస్. సో బేసిక్లీ ఈ సంవత్సరం ఫేవరెట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సో ఎవరు స్టార్ట్ చేస్తారు చెప్పండి ఫేవరెట్స్? మద్రాస్ మ్యాట్ని గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు బుర్ర పోయింది ఆ సినిమా చూస్తే. ఓకే, నేను ఇంతవరకు చూడలేదు యాక్చువల్లీ. చాలా సింపుల్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నలుగురు గురించి స్టోరీ అది. ఓకే. ఎలా చెప్పాలి అంటే, నీకు కొన్ని సినిమాలు ఉంటాయి, మ్మ్. అవి చూడంగానే నీకు లైఫ్లో ఉన్న వియర్డ్నెస్ మొత్తాన్ని అవి ఏంటి కట్టగట్టి నిన్ను యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తాయి అనమాట. ఫారెస్ట్ గంప్ ఉంటుంది. ఫారెస్ట్ గంప్ అలాంటి సినిమానే. మన తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఉంటుంది. అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. మసాలా సినిమా కాదు కానీ అన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు బాధపడినా చల్తా అనిపించాలి అది చూసిన తర్వాత. నాకు మ్మ్. మద్రాస్ మ్యాట్ని అలాంటి సినిమానే అనిపించింది. ఇగో ఈయనైతే మద్రాస్ మ్యాట్ని వెనకాల పోస్టర్ వేసుకుని వచ్చాడు. చెప్పు, స్టార్ట్ చేయి ఇంకా నీది. ఏముంది చెప్పు, రోహిత్ చెప్పినట్టే. ఆ, ఇయర్లో చాలా సార్లు లైక్ పోస్ట్ మద్రాస్ మ్యాట్ని ఎప్పుడైనా కానీ ఎక్కడో ఒక సీన్ కోసం స్టార్ట్ చేసి ఐ టెన్ టు వాచ్ ద హోల్ ఫిలిం చాలా సార్లు చూసాను అట్లాగా. కానీ ఓకే. నాకు తెలిసి ఇయర్లో వచ్చిన ఫైనెస్ట్ అండ్ ద బెస్ట్ ఫిలిం అయితే మద్రాస్ మ్యాట్ని. బ్రింగ్ సమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ ఆఫ్టర్ ఎవ్రీ రీవాచ్ సంథింగ్ లైక్ దట్ అట్లా చెప్పొచ్చు. నీకు ఇది మళ్ళీ ఎట్లా చెప్పాలంటే, మళ్ళీ బోరింగ్ సినిమా అంటే అసలు బోరింగ్ సినిమానే కాదు. ద హోల్ ఐడియా ఇన్ ఏ వే ఇప్పుడు చెప్పాలనుకుంటే మనది 'ఎల్బి శ్రీరామ్‌ది' ఒక సినిమా ఉండిద్ది రోహిత్. అమ్మో ఒకటో తారీఖు. 'అమ్మ ఒకటో తారీఖు.' నీకు తీసుకెళ్ళాలంటే ఆ జోన్‌లోకి తీసుకెళ్ళొచ్చు ఫిల్మ్‌ని. కానీ దీన్ని ప్రెజెంటేషన్ విధానం చాలా బావుండిద్దనమాట. ఫస్ట్ హానరబుల్ మెన్షన్స్లో F1 నాకు. సో సో F1 బేసిక్లీ నేను ఐమాక్స్లోనే చూసిన. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నా లెటర్ బాక్స్ రివ్యూలో కూడా ఉంటుంది. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైము అసలు ఆడియన్స్ అనేవాళ్ళు ఎలా చూస్తారు ఒక సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు అనేది నాకు. అంటే నేను ఇట్లా చూస్తున్నా, సడన్గా ఇంటర్వెల్ వేసిండు. ఇంటర్వెల్ వేసే టైంకి ఇట్లా బ్లాక్ స్క్రీన్ పడుతుంది. అదేం ఇంటర్వెల్ కార్డు కాదు కాబట్టి ఇట్లా నా పక్కన ఉన్న వాళ్ళు ఫక్ అని అన్నారు. లైక్ వాళ్ళు ఎంత ఇమ్మర్స్ అయిపోయినారు అంటే దాంట్లో సడన్గా పడేసరికి షుష్ అంటే దేవర్, అంటే ఒకసారి పుట్ ఆఫ్ చేసినట్టు అనిపించింది. సో అంత ఇమ్మర్స్ చేసిన వన్ ఆఫ్ ద గుడ్ ఫిలిమ్స్ ఈ ఇయర్ F1. సో F1 ఈజ్ జెన్యున్లీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సంవత్సరం. సో బ్యూటిఫుల్ ఉంటుంది F1. ఇప్పటికి ఎవరైనా చూడకపోతే చూడండి. ఐ థింక్ ఇంకా ఇంకా హైదరాబాద్లో నడుస్తుంది అనుకుంటా. హైదరాబాద్ నేను చూస్తా ఉంటా యా. బీఎంఎస్ ఓపెన్ చేసి. ఆ ఆ తర్వాత ఇంకొకటి, ఇది స్లైట్లీ కాంట్రవర్షియల్ బట్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్ ఇన్ మై ఆనరబుల్ మెన్షన్స్ లిస్ట్. తేరే ఇష్క్ మే. నాకు ఈ సినిమా కంప్లీట్లీ నచ్చిందా అంటే డెఫినెట్లీ క్లైమాక్స్ అయితే నేను కంప్లీట్లీ అవుట్. బట్ ఐ థింక్ ఒక పాయింట్ వరకు, అంటే సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వరకు ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. దిస్ వాజ్ సండే ఐ గెస్. సో అప్పటికే మంచి టాక్ వచ్చింది, మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. సింగిల్ స్క్రీన్ మహారాష్ట్రలో. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పికప్ లైన్స్ కానీ కామెడీకి కానీ. ఇంకా సింగిల్ స్క్రీన్స్ నేను ప్రాపర్, అంటే ఐ థింక్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఇట్లాంటి ఆడియన్స్తో చూడడం, అంటే లోకల్ క్రౌడ్తో నువ్వు ప్రాపర్ హిందీ బాలీవుడ్ మసాలా లవ్ స్టోరీ చూడడం. సో ద వే దేవర్ రియాక్టింగ్, అంటే నువ్వు సినిమాలకు నువ్వు సినిమా థియేటర్కి ఇప్పటికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా, అట్లా ఆడియన్స్తో కలిసి కూర్చుని ఆ ఎక్స్పీరియన్స్. మేబీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా కొంచెం యాడ్ ఆన్ అయ్యి ఉండొచ్చు నచ్చడానికి. బికాస్ అంటే ఇట్లా లైన్ చెప్పే దగ్గరకి ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలు అందరు నవ్వుతున్నారు అనమాట హీరో హీరోయిన్ల లైన్స్కి. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. మేబీ మల్టీప్లెక్స్ చూసింటే అది ఎంత అవుతుందో అవ్వదు అనేది క్వశ్చన్ ఏమో. బట్ వర్క్ అయింది. క్లైమాక్స్ వచ్చే అవుట్. నేను క్లైమాక్స్ ఏంది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ వరకు కూడా ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అజ్ఞాతవాసి, దిస్ ఇస్ నాట్ తెలుగు అజ్ఞాతవాసి, కన్నడ కన్నడ. అజ్ఞాతవాసి. జెన్యున్లీ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. మళ్ళీ నేను విల్ ఐ రీవిజిట్, ఐ డోంట్ నో. హెజిటేషన్ ఉంటుందేమో. బట్
ఎంజాయ్ చేసిన నేను ఇది చూసేటప్పుడు. హైదరాబాద్లోనే చూసిన. ఇట్ వాస్ గుడ్. ఎవరికన్నా స్లో బర్న్ థ్రిల్లర్స్ చూడాలనుకుంటే చూడండి. అండ్ థ్రిల్లర్ని వాడుకొని హ్యూమన్ మొరాలిటీని, గిల్ట్ని ఎక్స్ప్లోర్ చేసిండ్రు, విచ్ ఐ రియల్లీ లైక్. తేజ తేజ అంటున్నా, చైతన్య నీకెట్లా అనిపించింది? యా అన్న. నాకు ఆ అజ్ఞాతవాసి ఐ ఫెల్ లైక్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మోర్ లైక్ ఆరంభం అని ఒక తెలుగు సినిమా వచ్చింది. ఐ ఫెల్ లైక్ అజ్ఞాతవాసి వాజ్ ఇన్ ద సేమ్ మూడ్ ఆఫ్ యాజ్ ఆఫ్ ఆరంభం. ఓకే. కానీ ఒక సిమిలర్ మూడ్ లో ఉంటుంది అనమాట. యా ద హోల్ సెటప్ మీకు ఒక ఆ విలేజ్ సెటప్ నుంచి మొత్తం. అండ్ అజ్ఞాతవాసి ఇట్ వాస్ లైక్ యా డీసెంట్ యూనో. నాకు యాక్చువల్లీ సెట్టింగ్ నచ్చింది, ఆ మూడ్ నచ్చింది. నువ్వు అన్నట్టే ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది సినిమా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. మళ్ళీ వర్క్ అవుతుందో లేదో ఐఎమ్ రియల్లీ డౌట్ఫుల్ అబౌట్ దట్, బట్ చూసినప్పుడు బాగా నచ్చింది. సో అండ్ ఐ విల్ కీప్. అది బాగుంది. ఇట్ టేక్స్ ద ప్లే ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఆల్వేస్ కీప్స్ ఆన్ గెస్సింగ్ యా సేమ్ వే. అదొక చిన్న గెస్సింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి అండ్ ఇట్ ఎండ్స్ ఇన్ గుడ్ నోట్. యా ఇట్స్ డీసెంట్ ఫిల్మ్. ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కన్నడ ఫిలిం. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి కాంత. ఐ ట్రూలీ అంటే నాకు వెన్ అ ఫిలిం ఈజ్ సిన్సియర్లీ అటెంప్టెడ్, ఐ ఎంజాయ్ దట్ ఫిలిం. అంటే సిన్సియర్లీ అటెంప్టెడ్ అంటే నేను ఎలా చెప్తున్నా అంటే, షార్ట్ డివిజన్లో కానీ అంటే నీకు ఒక సిన్సియారిటీ కనిపించి, అందులో నీకు ఒక సెన్స్ ఆఫ్ దాన్ని చాలా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా నేను ప్రేమలో పడిపోతా ఆ సినిమాతోటి. బికాస్ సమ్వన్ హ్యాస్ పుట్ సమ్ థాట్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం. అది నాకు వెరీ చాలా తక్కువ సార్లు అనిపిస్తుంది అంత సిన్సియర్గా తీసిన సినిమాలు ఇండియాలో. కాంతా ఈజ్ వన్ ఆఫ్ దట్. రియలీ ఎంజాయ్డ్. కొంచెం ఫంబుల్ అవుతుంది, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మై బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్ భాగ్యశ్రీ బోర్సే. ఐ నో దుల్కర్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, సముద్రకని చెప్పనవసరమే లేదు, బట్ భాగ్యశ్రీ బోర్సే మ్యాన్, షీఈ్ అ లిటరల్లీ గోల్డ్ మైన్ నేను చెప్తున్నా ఇండస్ట్రీకి. బికాస్ లుకింగ్ గార్జియస్, ఎస్ ఇట్స్ ఆల్రెడీ దేర్, బట్ నువ్వు ద వే షీ యాక్టెడ్, కళ్ళతోటి కొన్ని సీన్లు చేసింది. విజిల్ విజిల్ మూమెంట్, విజిల్ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని. అంటే కొన్ని ఇట్లా తన కొన్ని క్లోజప్స్ ఇట్లా నా మైండ్లో ఇట్లా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను సినిమా అయిపోయిన తర్వాత ఎవరన్నా నన్ను నెమరేసుకోమంటే, దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్, ఆర్ మేబీ ఇట్స్ ఫ్రమ్ ఎ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అయ్యి ఉండొచ్చు. నాకు భాగ్యశ్రీ క్లోజప్లే ఎక్కువ గుర్తొస్తాయి. సో ఖచ్చితంగా చూడండి, అందరు చూడండి కాంత నెట్ఫ్లిక్స్లో. దెన్ దెర్ ఇస్ అనదర్ ఫిలిం కాల్డ్ స్టోలెన్. ఇట్స్ ఎ హిందీ ఫిలిం. థ్రిల్లర్స్ నచ్చితే మాత్రం డోంట్ ఈవెన్ మిస్ దిస్. రియలీ లైక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచే ఇట్స్ వెరీ ఇంట్రిగింగ్. సో స్టార్టింగ్ ఫ్రేమే తల్లి కూతురుతో స్టార్ట్ అయ్యి ఇట్లా తల్లిని ఇలా పడుకున్నప్పుడు కూతుర్ని ఇలా లాగేసుకుంటారు మెల్లిగా. అండ్ మిస్సింగ్ బేబీ. సో ఒక థ్రిల్లర్ని వాడుకొని సొసైటీలో ఒక సోషల్ క్రిటిక్ చేయడం అనేది, ఐ రియల్లీ ఎంజాయ్ దట్. స్టోలెన్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వన్ ఆఫ్ మై, ఇఫ్ నాట్ ద మోస్ట్ ఫేవరెట్ హారర్ ఫిలిం నాకు ఇది వెపన్స్. వెపన్స్ నేను చాలా లేట్గా చూసిన. అంటే అప్పటికే నా దగ్గరికి రివ్యూలు వస్తున్నాయి, ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తున్నారు వెళ్ళి చూడరా నీకు నచ్చుతుంది, బాగుంటుంది, నీకు హారర్ అది ఇదని. సో వెళ్ళిన, నాట్ ఈవెన్ ఫర్ సింగిల్ సెకండ్ ఐ వాజ్ బోర్డ్. అండ్ స్ట్రక్చర్ కానీ ఎడిట్ కానీ ఇట్ వాస్ సో ఫన్. ఫన్ ఎందుకంటున్నా అంటే ఆన్ సర్ఫేస్ లెవెల్ చాలా ఫన్ ఉంటుంది, బట్ డీప్ పొలిటికల్ కామెంటరీ ఉంటుంది కదా సినిమాలో. సో దట్స్ హౌ యూ మేక్ ఫిలిమ్స్. నువ్వు సీరియస్ సినిమాని సీరియస్గానే తీయాల్సిన అవసరం లేదు. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ జాన్రా వరల్డ్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ సూపర్ ఫన్, బట్ ఇట్ ఆల్సో ఇట్స్ యూ ఆన్ అన్ అదర్ లెవెల్. సో వెపన్స్ అగైన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూడడానికి కంఫర్ట్ ఉన్న వాళ్ళు అయితే ఐ థింక్ చాలా మంది చూసి ఉంటారు ఇప్పటికే. సో డోంట్ ఎవర్ వెపన్స్ మిస్. నా దృష్టిలో ఇట్స్ మోర్ లైక్ ఎన్ థ్రిల్లర్ దెన్ హారర్. నీకు హారర్ పోర్షన్స్ అనేవి చాలా తక్కువ. ఇట్స్ వెరీ వెరీ మోర్ థ్రిల్లింగ్ ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఎ స్పానిష్ ఫిలిం. కొలంబియా కంట్రీ ఆస్కర్ సబ్మిషన్ కూడా ఈ ఇయర్. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఈజ్ సో పర్ఫెక్ట్. ద ఫిల్మ్ మేకర్స్ డెబ్యూ ఫిలిం ఇది. ఇట్లాంటి సినిమా డెబ్యూ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ ఈ ఇయర్లో. ఈ ఈ ఇయర్ కాదు, ఈ డికేడ్లోనే నేను చెప్తా. వెరీ గుడ్ ఇది ఫిలిం. యా గుర్తొచ్చింది. ఇది రిలీజ్ అవ్వాలి మా దగ్గర, మొన్న వేసాడు, కమింగ్ లో ఓకే. ఉందనుకుంటా. సో పోయేట్ ఇది ఇంకా రాలేదు.
టాప్ వన్ ఏది వస్తా కింది నుంచి వచ్చేదే అందుకు కదా, లాస్ట్కి చెప్తా టాప్ వన్ ఏది అనేది. సో యాక్టింగ్ దగ్గర నుంచి అంటే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ సో పర్ఫెక్ట్. అంటే పర్ఫార్మెన్స్ కానీ సినిమాటోగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్లీ, గ్రేట్ సినిమాటోగ్రఫీ, గ్రేట్లీ కొన్ని అమ్మా అంటే కెమెరా నీకు, అండ్ మిక్స్ ఆఫ్ జానరస్, డ్రామా, కామెడీ, అండ్ కెమెరా ఇలా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి ఇలా ప్యాన్ కొడితే అంత నవ్వుతానని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా ఒక క్యారెక్టర్ ఇలా చూస్తాడు, ఇంకో క్యారెక్టర్ వాడిని చూస్తాడు, అస్సలు అమ్మో ఎంత నవ్వుకున్నా తెలుసా నేను. పిచ్చి పీక్స్ ఉంటుంది సినిమా మాత్రం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ ఎ లాట్. అండ్ ఎవరన్నా ఆస్పైరింగ్ రైటర్, ఆస్పైరింగ్ పోయెట్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, ఎవరు ఎనీవన్ హూ ఈజ్ అన్ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ బేసిక్లీ, వాళ్ళకి చూడాలని ఉంటే అసలు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమా. హ్యాపీ బర్త్డే, ఇట్స్ అన్ ఈజిప్షియన్ ఫిలిం. ఫరాదీని చూసి చాలా ఇన్స్పైర్ అని అనిపించింది ఈ సినిమా. ఈ ఇయర్ ఇన్ జనరల్, ఇఫీ అని కాదు, ఈ ఇయర్ నేను ఏడ్చిన సినిమా ఇదే, నన్ను ఏడిపించిన సినిమా ఇది. టాయ్ 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 సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇట్లా గారుతున్నాయి టాయ్ 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 టాయ్. నా నేను నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడకి ఒక 60 years ఉంటాయి. అసలు వామ్మో ట్రామా, ఏడ్చేసిన నేనైతే ఈ సినిమా చూసి. సో ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే అసలు అంటే ఇంకోటి, చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు చేయడం చాలా కష్టం అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇన్నోసెన్స్, ఎట్ ద సేమ్ టైం ఒక కైండ్ ఆఫ్ మిస్చీఫ్ ఉంటుంది, ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ని స్ట్రైక్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ని రాయడము, సీన్స్ రాయడము, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. చిల్డ్రన్ ఫిలిమ్స్ చాలా కరెక్ట్గా తీయడము. సో చాలా బ్యూటిఫుల్ ఫిలిం. సో ఆ తర్వాత ఫోర్త్ ఫిలిం వచ్చేసి ఇట్స్ జాఫర్ పనాయిస్ ఫిలిం. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. ఈ సినిమా తీసిన తర్వాత మళ్ళీ జైలు వేసిండ్రు పాపము ఇరాన్ వాళ్ళు. వెరీ పొలిటికల్ ఫిలిం అగైన్. ఇట్ ఈస్ నాట్ లైక్ చిల్డ్రన్స్ ఫిలిం లాగా ఉండదు మీకు, యూనో. ఇనీషియల్ అన్నీ కూడా చిల్డ్రన్స్ ఫిలిం, బట్ ఇట్స్ అ వెరీ అడల్ట్ ఫిలిం. ఒక డ్రామా థ్రిల్లర్ స్పేస్లో ఉంటుంది. యూ విల్ లవ్ దిస్ ఫిలిం. మీకు జాఫర్ పనాయ్ వర్క్ ఆల్రెడీ తెలిసి ఉంటే మాత్రం యూ విల్ ఎంజాయ్ ఇట్ టు ద కోర్. తెలియలేదంటే కూడా ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ టు ఎంట్రీ అనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ ఒక కిడ్నాప్ థ్రిల్లర్ ఆ జోన్లో ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ పొలిటికల్ ఫిలిం. సో గుడ్. నేను ఇది లెటర్ బాక్స్ రివ్యూలో కూడా రాసిన. లాస్ట్ షాట్ ఉంటుంది, పీక్స్ పీక్ సినిమా లాస్ట్ షాట్ ఉంటుంది. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. సో జాఫర్ పనా ఇది వీలైతే చూడండి. టాప్ 3 ఎనీ గెస్సెస్, ఇప్పటి నుంచి గెస్సులు అడుగుతా. టాప్ 3 ఫిలిం ఏది ఉంటుంది అని అనుకుంటున్నారు? సెంటిమెంటల్ వాల్యూ చూస్తే సెంటిమెంట్ వాల్యూ ఉంటుంది. వన్ బ్యాటిల్ ఆఫ్ అందరూ ఉంటుంది. నో ఓకే, అదర్ చాయిస్ ఉండిద్ది. ఎస్, నో అదర్ చాయిస్. నేను ఈ సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయను. ఏం రివీల్ చేసినా కానీ, అంటే థీమ్స్ రివీల్ చేసినా కానీ స్పాయిలర్స్ అవుతాయి. సో జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. వైల్డ్ రైడ్ ఉంటుంది సినిమా. అండ్ సినిమా అయితే బ్యాంగర్ అసలు నేను చెప్తున్నా. ఐ థింక్ ఆస్కార్ ఫేవరెట్స్కి ఈ ఇయర్ ఉంటుంది డెఫినెట్లీ. జాన్రా ఫిలిం, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ థాట్ ప్రొవోకింగ్. ఇంకా క్రాఫ్ట్ అయితే మనం కమెంట్ చేసేంత రేంజ్ కూడా కాదు. పార్చానోకి ఇచ్చి పడేసిండు. సో నో అదర్ చాయిస్ కూడా. ద సెకండ్ సినిమా వచ్చేసి ఇందాక చెప్పిందే సెంటిమెంటల్ వాల్యూ. చెప్తున్నా, పర్సనల్ సినిమాల్ని ఇంత ఎంటర్టైనింగ్గా అండ్ ఇంత ఇన్నోవేటివ్గా, అంటే ఫిలిం విత్ ఇన్ ఏ ఫిలిం ఉంటుంది. సో బేసిక్లీ ప్రొటాగనిస్ట్ ఒక అమ్మాయి, వాళ్ళ ఫాదరు ఈజ్ అ ఫిలిం మేకర్. సో వీళ్ళిద్దరికి కొంచెం రిలేషన్షిప్లో చాలా ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట. సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ దిస్ ఫిలిం. ఐ డోంట్ నో టు రివీల్ ఎనీథింగ్. జస్ట్ గో అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. బిగ్ స్క్రీన్ అయితే బిగ్ స్క్రీన్ మీద చూడండి. కొంచెం కమిటెడ్గా చూడాల్సిన సినిమా. బికాస్ ఎట్లుంటుంది అంటే నీకు ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇదే యోకిమ్ ట్రేయర్దే ఫిలిం ఉంటుంది అనమాట. సో అంత అంత ఈజీ ఫ్లో కాదు సినిమా. ఇట్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ అనమాట. అంటే చంక్స్ చూపిస్తాడు అనమాట. టపీమని నువ్వు ఇట్లా బాగా ఇన్వాల్వ్ అయి ఉంటావు, టపీమని బ్లాక్ స్క్రీన్ పడి ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుంది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. అంటే ఎంత అంటే లైక్ అగైన్ ఇట్ గోస్, ఇట్స్ అ వెరీ ఫన్ ఫిలిం, బట్ ఇట్స్ అ వెరీ పొలిటికల్ ఫిలిం. అండ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్సో నాట్ సింపుల్ ఇన్ దిస్ ఫిలిం. అందరూ ఇది యూనో కన్జర్వేటివ్స్ని, ఓకే లెట్స్ నాట్ గోయింగ్ టు ఈవెంట్ దట్ డిస్కషన్. ఇట్ క్రిటిసైజెస్ ఎవ్రీథింగ్. ఇట్ మేక్స్
క్వశ్చన్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అట్లనే హెవీ ఫిలిం ఎక్కడా కాదు. ఇట్స్ అ వెరీ వెరీ ఫన్ ఫిలిం. అండ్ ఇట్స్ అబౌట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ రిలేషన్షిప్ బేస్డ్ ఫిలిం, ఫాదర్కి డాటర్కి. అండ్ ఎంత అంటే ఐ వాచ్ 3 times ఇన్ ద థియేటర్. నాకు చాలా నచ్చింది. సో మెనీ మూమెంట్స్ అసలు చూస్తున్న ఫస్ట్ దగ్గర నుంచి అసలు ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇంట్రెస్టింగ్ సీన్స్, వెరీ వెల్ మేడ్.